వెల్కమ్ బ్యాక్. డాక్టర్ పద్మా వీరమణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. పద్మ గారు నమస్తే అండి. ముఖ్యంగా కేంద్రంలో మూడు సార్లు అధికారంలో వచ్చిన దక్షిణాది మీద అంతగా పట్టు సాధించాలన్న బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షురాల పదవిని మహిళకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో దక్షిణాదిలో పాగా వేయడానికి ఒక అవకాశం కనిపిస్తుందంటారా? ఇది మీరు ఒకటి ముందుగా మీకు ప్రేక్షకులకి నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి సోదరులకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేదో ఒక ఎలక్షన్ల కోసం లేదు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నది కాదు. మీరు గమనిస్తే కనుక ఇందాక వారు చెప్పినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ అనేది చేస్తున్నారు. అలాగే జెండర్ ఈక్వాలిటీ తగ్గించడానికి, విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ పెంచడానికి కూడా గణనీయమైన కృషి చేస్తున్నారు. బహుశా భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ ఉండొచ్చు ప్రపంచంలో వేర్ విమెన్ ఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్లీ ట్రైన్డ్. అంటే మాకు ప్రశిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, మహిళా మోర్చాలో చాలా జాగ్రత్తగా చేస్తారు. అంటే వారికి పొలిటికల్ నాలెడ్జ్ ఇంకా పెంచటము, అలాగే వాళ్ళలో ఉన్న సామర్థ్యం గుర్తించి దానికి తగిన అవకాశాలు కల్పించడం. వేరే ఏ పార్టీ ఇప్పుడు 33% రిజర్వేషన్స్ అనేది పొలిటికల్గా ఇచ్చారు, బట్ మాకు పార్టీస్లో కూడా 33% రిజర్వేషన్ ఉంటుంది. అంటే పొలిటికల్ బాధ్యతలు ఇచ్చేటప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తారు. ఇది బహుశా ఎక్కడ ఏ అదర్ పార్టీలో ఉండదు. సో డెఫినెట్గా మహిళలకి పెద్దపీట వేస్తారు. ఇంకా పెంచుతున్నారు పార్టిసిపేషన్ కానివ్వండి, వాళ్ళ రోల్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో, వీటన్నిటిలో కూడా మహిళలకి చాలా గణనీయమైన స్థానం ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళా మంత్రులు పెరిగారు, మహిళా ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ని చేసుకున్నారు. అంటే నేను రెగ్యులర్ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఇండియన్ ప్రెసిడెంట్. అలాగే గతంలో అవకాశం రాని అనేక వర్గాలకి, కులాలకి అట్లా ఇచ్చినట్టుగానే మహిళల్లో కూడా చాలా అంటే మారుమూల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా, వాళ్ళకు కూడా జాతీయ కార్యవర్గం, ఇప్పుడు నాతో పాటు జాతీయ కార్యవర్గంలో కొంతమంది చాలా మారుమూల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా, అంటే అన్ని రకాలైన మహిళలకు, అంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అన్ని వివిధ, అంటే చదువుకున్నవారు, చదువు లేనివారు, డిఫరెంట్ ఫీల్డ్స్ అందరినీ కూడా సమానంగా తీసుకెళ్తున్నారు ముందుకి. అది పార్టీ గొప్పతనం అని చెప్పాలి. ఇవాళ ఈ చర్చ చేపట్టినందుకు ముందుగా మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ముందు అసలు మహిళల్లో ఒక విధమైన అవేర్నెస్ కానివ్వండి, పొలిటికల్గా ఇంకా కాన్షియస్గా ఉండాలనే ఆలోచన రావడము, అట్లాగే పొలిటికల్ యాక్టివిజం కూడా పెరుగుతుంది ఒక విధంగా. అంటే ఇలాంటి చర్చలు చేపట్టడం వల్ల పార్టీ డెఫినెట్గా మహిళలకి అవకాశాలు పెంచుతోంది రాను. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు చూడండి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా రేఖా గుప్తా గారికి మా టీం వైస్ ప్రెసిడెంట్, ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు వనతి గారు మా వైస్ ప్రెసిడెంట్ కూడా, ఆమె కూడా ఇప్పుడు న్యూస్లో యూఆర్ సీయింగ్ హర్. సో డెఫినెట్గా మహిళలకి ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలుగా కానివ్వండి, ఎమ్మెల్సీలుగా కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, అంటే మీకు పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మహిళల అవకాశాలను పెంచుతున్నారు. వాళ్ళు పొలిటికల్గా క్రియాశీలకంగా ఇంకా పనిచేయడానికి వాళ్ళకి అవకాశాలు పెంచుతున్నారు. అట్లాగే వాళ్ళకి అన్ని విధాలుగా, అంటే కొంతమందికి చేయాలని ఉత్సాహం ఉంటుంది, బట్ వాళ్ళకి గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవాలి, బూత్ లెవెల్ వర్క్, వీటన్నిటిలో కూడా పెంచుతారు. ఇప్పుడు మిగతా పార్టీ సంగతి నాకు తెలియదు, కానీ మా పార్టీలో ఈవెన్ బూత్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి కూడా మండల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, బూత్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్స్ కూడా మహిళలు ఉన్నారు. మహిళలకు అవకాశం ఇస్తారు. జనరల్గా వేరే పార్టీస్లో మనం చూస్తే జిల్లా ప్రెసిడెంట్స్ కానివ్వండి, బూత్ ప్రెసిడెంట్స్ కానివ్వండి మహిళలకు ఇవ్వరు, చాలా వరకు మహిళలు ఉండరు. ఇక్కడ అలా కాకుండా మెయిన్ స్ట్రీమ్లో కూడా మహిళల్ని, అంటే జిల్లా ప్రెసిడెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడున్న నిర్మలా సీతారామన్ కానీ, పురంధరేశ్వరి కానీ, ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా తెలుగు వాళ్ళు సంతోషపడేదే. ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందంటారు బీజేపీ నాయకులుగా చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే కుడి కన్ను ఎడం కన్ను ముఖ్యమా అన్నట్టుగా, ముగ్గురు కూడా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ముగ్గురు కూడా పార్టీకి గణనీయమైన సేవలు చేశారు. అంటే క్లిష్టకాలంలో కూడా వాళ్ళ పార్టీకి మంచి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. మీరు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు ఆవిడ వాగ్దాటితో మీరు పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మీరు చూస్తుంటారు ఆవిడ ఎలా మాట్లాడతారు. అంటే చాలా మంచి వాక్పటిమ ఉన్నవాళ్ళు, అనేక విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలిగిన సత్తా ఉన్నవాళ్ళు. అట్లాగే ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం ఇస్తారు ఆమె ఇప్పటికి కూడా. అలాగే ఆమెకి ఏ బాధ్యత ఇచ్చినా కూడా, మీరు పార్టీ బాధ్యత కానివ్వండి, ప్రభుత్వంలో బాధ్యత కానివ్వండి, డిఫెన్స్ మినిస్టర్గా కానివ్వండి, ఇప్పుడు ఈ లాస్ట్ 6 ఏళ్ళు 2019 నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇంత లాంగ్ టర్మ్ ఆవిడ చక్కగా చేస్తున్నారు ఈ బాధ్యతలన్నీ కూడా, ఎక్కడ మన ఇది చేయకుండా. సో అలా ఒక మహిళ ఇలాంటి చాలా క్లిష్టమైన, అంటే ఇంతకుముందు ఏంటంటే మహిళలు అంటే వాళ్ళకి ఒక టిపికల్ శాఖలు ఇచ్చేవాళ్ళు,
కదా, అలా కాకుండా ఆ గ్లాస్ సీలింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసినందుకు మోడీ గారిని అభినందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరమైనా కూడా ప్రతి మహిళ అభినందించాలి. అలాగే ఆ ఇచ్చిన బాధ్యతలను అంత చక్కగా నిర్వర్తించారు ఆమె. సో నిర్మలా సీతారామన్ గారు డెఫినెట్లీ ఆమెకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆమె తెలుగుంటి కోడలు తమిళనాడులో పుట్టారు, సో ఢిల్లీలో చదువుకున్నారు, సో ఆమెకి మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కలిసి వస్తాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా ఇద్దరు లీడర్స్ కూడా ఇప్పుడు చర్చలో ఉన్న పురంధరేశ్వరి గారు కానివ్వండి, వనతి శ్రీనివాసర్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ డిజర్వ్డ్ ఫర్ దేర్ పొజిషన్స్. వనతి శ్రీనివాసన్ గారు కూడా చాలా మారుమూల కుగ్రామంలో పుట్టి బీసీ, ఇందాక ఎవరో అడుగుతున్నారు బీసీ అని, ఆమె బీసీ మహిళ, వృత్తిరీత్యా అడ్వకేట్ అమ్మ, పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించి తమిళనాడులో ఆమె మహిళా మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు కరెంట్లీ. కమల్ హాసన్ లాంటి ఒక గొప్ప, అంటే తమిళనాడులో మీకు తెలుసు ఎంత అంటే ఆరాధిస్తారు కమల్ హాసన్ అని, అలాంటి కమల్ హాసన్ని ఆమె ధీటుగా ఎదుర్కొని ఓడించారు ఎలక్షన్స్లో కోయంబత్తూర్లో. కోయంబత్తూర్ సౌత్ ప్రస్తుత ఎమ్మెల్యే అమ్మ, ఆమె కూడా మంచి వాక్పటిమ ఉన్న నేత. అట్లాగే గ్రాస్ రూట్ పాలిటిక్స్ బాగా మొబిలైజ్ చేస్తారు అమ్మ, షీఈస్ గుడ్ విత్ దట్. అట్లాగే పురంధరేశ్వర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. హర్ లీనియేజ్, హర్ ఎవ్రీథింగ్, అంటే గతంలో కూడా ఆవిడ మినిస్టర్గా చేశారు, సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇటీవల గతంలో మాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. వెరీ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కూడా చేశారు. చాలా ఆమె గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షీఈస్ వెరీ కేపబుల్ లీడర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్. అదే నేను చెప్తుంది, ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన, అంటే మనం చూస్ చేసుకోలేము. మీ ముందు 3 ఆణిముత్యాలను పెట్టి ఏది తీసుకుంటారంటే చెప్పలేం కదా, అట్లాంటి ముగ్గురు మహిళలు వీళ్ళు ముగ్గురు కూడా. ఇంకా కూడా ఉండొచ్చు లిస్ట్లో, ఇంకా చాలా మంది ఉండొచ్చు. బట్ మీరు చెప్పినట్టు ముగ్గురు కూడా ఖచ్చితంగా ఈ పదవికి అర్హత ఉన్న వాళ్ళే. ఇప్పుడు దక్షిణాది వాళ్ళని ఎన్నుకోవడం వల్ల దక్షిణాదిలో పార్టీ పెరిగే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్గా పెరుగుతుందండి, డెఫినెట్గా పెరుగుతుంది. ఎప్పుడైనా మన రాష్ట్రం నుంచో మన సౌత్ నుంచి వచ్చారు అన్న ఒక ఫీల్ అది వేరుగా ఉంటుంది. డెఫినెట్గా ఓనప్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మన తెలుగుంటి కోడలు అనుకుంటే మనం నిర్మలా సీతారామన్ ఓనప్ చేసుకోలేదు, అలాగే డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ఫీల్. సౌత్ అంతా కూడా వెల్కమ్ చేస్తుంది, సౌత్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అన్న ఒక ఫీల్ అయితే డెఫినెట్గా. కాంగ్రెస్ కూడా ఖర్గే దక్షిణాది వాడినే పెట్టింది కదా, అలాగే రైట్. మనతో పాటు డాక్టర్